హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టార్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మీకు వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అన్నది మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. సో యూట్యూబ్ జర్నీ గురించి, అలాగే పేమెంట్ వచ్చింది మన ఛానల్‌కి. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియో వచ్చేసి కంటెంట్ ఉండాలి కదా, ఏదో ఒక కంటెంట్ నా సబ్స్క్రైబర్స్కి యూస్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి చీర కుచ్చులు కాన్సెప్ట్ అయితే తీసుకున్నానండి. ఈ వీడియోలో మీకు చీర కుచ్చుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా యూట్యూబ్ జర్నీ గురించి చెప్తానండి. సో నేను యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశాను, పేమెంట్ ఎప్పుడు తీసుకున్నాను, మానిటైజేషన్ ఎలా అయ్యింది, మొత్తం కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసింది 2023 మార్చ్లో స్టార్ట్ చేశానండి. సో నా మానిటైజేషన్ కంప్లీట్ అయ్యింది 1 ఇయర్ పట్టింది. సో 4000 వాచ్ అవర్స్ రావడానికి నాకు 1 ఇయర్ టైం పట్టింది. సో నేను ఫస్ట్ పేమెంట్ తీసుకున్నది 2025 జాన్వరిలో. మొన్న జనవరి 23కి నాకు పేమెంట్ అయితే వచ్చింది. సో ఇంత మనకు పేమెంట్ నేను తీసుకోవడానికి నాకు 2 ఇయర్స్ టైం పట్టింది ఆల్మోస్ట్. సో 1.5 ఇయర్ అయితే కన్ఫామ్గా పట్టిందండి. సో యూట్యూబ్లో సక్సెస్ అవుతానా అవ్వనా అనే కాన్ఫిడెంట్ కూడా నాకు 1 ఇయర్ తర్వాత కానీ రాలేదు. సో అలా అని చెప్పేసి నేను ఎప్పుడూ కూడా డిసప్పాయింట్ అయ్యి వీడియోలు పెట్టకుండా అయితే ఆగలేదు. ఎందుకు అంటే మనం స్టార్ట్ చేసాము. సో ఎంతో ఇంట్రెస్ట్‌తో స్టార్ట్ చేసిన యూట్యూబ్‌ని సో మధ్యలో వదిలిపెట్టడానికి నాకు మంచిగా అనిపించలేదు. సో నేను ఎప్పుడు కూడాను డిసప్పాయింట్ అయ్యి వ్యూస్ రావట్లేదు, అవర్స్ పెరగట్లేదు అని చెప్పి, సబ్స్క్రైబర్స్ ఇంకా ఎక్కువ పెరగట్లేదు, తక్కువే ఉన్నారు, ఇలా చూసుకుంటూ పోతే ఎప్పటికో మనకు పేమెంట్ వస్తది. మనం ఏ పని చేసినా ఎంతో కొంత అమౌంట్ ఎర్న్ చేస్తాము అని అనుకుంటేనే కదండీ ఏదైనా మనం స్టార్ట్ చేస్తాము. సో నేను అలానే యూట్యూబ్ అమౌంట్ ఎర్న్ చేసుకోవడం కోసమే అయితే నేను స్టార్ట్ చేశాను. సో ఖాళీగా ఉంటాము, ఇద్దరు చిన్నపిల్లలు, బయటకి ఎక్కడికి వెళ్ళి జాబ్ చేయలేము అని అనుకునే వాళ్ళైతే స్టార్ట్ చేయొచ్చు. నేను అలానే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే నాకైతే అమౌంట్ రావడం స్టార్ట్ అయ్యింది. ఇంకొకసారి అమౌంట్ రావడం స్టార్ట్ అయితే అది ఎండ్ అవ్వదు. సో మనం వీడియోస్ పెడుతున్న కొద్దీ మనకు అమౌంట్ అయితే వస్తుందండి. సో యూట్యూబ్ స్టార్ట్ చేసి ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను, యూట్యూబ్ అయితే మధ్యలో వదిలేయకండి. స్టార్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అయితే ఏదో ఒక రోజు ఉంటుంది. సో మనం పడ్డ కష్టానికి ఏదో ఒక రోజు తప్పకుండా మనకు ఫలితం అయితే ఉంటుంది. కాకపోతే యూట్యూబ్లో ఏంటంటే మంచి కంటెంట్ పెట్టండి. మీరు ఏ కంటెంట్తో అయితే వచ్చారో, సబ్స్క్రైబర్స్ మిమ్మల్ని ఏ కంటెంట్ చూసి అయితే మీకు సబ్స్క్రైబ్ చేసుకున్నారో అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా, కంటెంట్ అనేది మిస్ అవ్వద్దు. సో నా కాన్సెప్ట్ అయితే అదండి. నేను స్టార్ట్ చేసింది ఫస్ట్ పిల్లల ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మీరు చూసుకుంటే కనుక తన్మయ్ సిస్టర్స్ అని చూడండి, ఆ ఛానల్ అయితే నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను. సో పిల్లలతో ఏం తీయగలుగుతాము అనేది నేను, అంటే కంటెంట్ అనేది పిల్లలకి చూసుకుంటే సో సబ్స్క్రైబర్స్ అయితే ఇంట్రెస్ట్ చూపెట్టరు. మనం స్టిచ్చింగ్ వీడియోస్, కిచెన్వి అప్లోడ్ చేస్తున్నప్పుడు ఆ ఛానల్లో అంత ఇంట్రెస్ట్ చూపెట్టరు సబ్స్క్రైబర్స్. సో అలా నేను ఆలోచించుకొని మళ్ళీ స్టార్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్ అని అయితే ఛానల్ ఓపెన్ చేశాను. సో అప్పుడు నేను ఆ ఛానల్లో కంటెంట్‌కి సంబంధించినవి నేను అప్లోడ్ చేయడం జరిగింది. అంటే కిచెన్వి, స్టిచ్చింగ్వి అన్నీ కూడా నేను అప్లోడ్ చేశాను. అప్పుడు నాకు వ్యూస్ అనేవి, సబ్స్క్రైబర్స్ వచ్చారు, అలాగే వ్యూస్ కూడా పెరిగాయన్నమాట. సో అప్పుడు నాకు మన కంటెంట్‌కి కమెంట్స్ రావడము, అలా సబ్స్క్రైబర్స్ నుంచి కమెంట్స్ రావడము, అలా అన్నీ కూడా నేను ఫేస్ చేశాను. సో అప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చేసిందండి. సో నా ఛానల్లో నేను ఉషాజానం డ్రీమ్ స్టిచ్ గురించి అయితే ఫస్ట్ వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. స్టిచ్చింగ్వి పెట్టాను. అలాగే ఉషాజానం డ్రీమ్ స్టిచ్ మెషిన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అది వాడే వాళ్ళకు ఎలాంటి డౌట్స్ వస్తాయో అన్నీ కూడా నేను వీడియోస్ అయితే చేసి పెట్టాను. అలాగే నేను ఏదైనా కొత్త టూల్స్ ఏమైనా, కిచెన్ టూల్స్ ఏమైనా తీసుకుంటే అవి కూడా నేను పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఫస్ట్ మనకి 100% మనకు దాని గురించి తెలుసు అనుకున్నప్పుడు అలాంటి కంటెంట్ అయితే చేయడం బెటర్. ఎందుకంటే మనము వేరే వాళ్ళకు చెప్తున్నాము అంటే దాని గురించి మనకు ఎంతో కొంత అయితే తెలిసి ఉండాలి. సో ఎంతో కొంత అని కాదు, చాలా పర్ఫెక్ట్‌గా తెలిసి ఉంటేనే మనము దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నెక్స్ట్ మనము మన వల్ల వాళ్ళు ఆ పని చేస్తున్నప్పుడు అందులో వాళ్ళకి ప్రాబ్లమ్ అనేది రాకూడదు. సో అలా ఉండాలన్నమాట కంటెంట్. సో నేను చేసిన వీడియోస్‌లో అయితే మంచి రెస్పాన్సే ఉంది అన్నింటికి కూడాను. అందులోనూ చీర కుచ్చులు చేసిన వీడియోకైతే చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్పేసి కమెంట్స్ రావడము, అలాగే ఇప్పటికీ ఆ వీడియో రన్ అవుతూనే ఉంది. సో చాలా థ్యాంక్స్ అండి. నా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ వల్లనే నేనైతే పేమెంట్ తీసుకునే వరకు వచ్చాను. ఇక ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను.
సో ఇక్కడ యూట్యూబ్‌లో మానిటైజేషన్ ఎప్పుడయ్యింది అంటే నాకు 1 ఇయర్ పట్టిందని చెప్పాను కదా! సో 4000 అవర్స్ కంప్లీట్ అవ్వడానికి 1 ఇయర్ పట్టింది. ఆ తర్వాత పేమెంట్ పడడం స్టార్ట్ అయ్యింది. అంటే మనకు తెలిసిపోతది పేమెంట్ పడుతుంది అనేది. సో ఆ పేమెంట్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. పేమెంట్ తీసుకోవడానికి ఇంత అమౌంట్ అయితేనే తీసుకోగలుగుతాము అనేది ఉంటదనమాట. మనకు డాలర్స్‌లో మనకి యాడ్ అవుతదనమాట పేమెంట్. సో మన అకౌంట్‌కి రావడం అదంతా జరగడానికి నాకు ఇంత టైం పట్టింది. సో ఫైనల్‌గా మీకు ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానంటే, యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళైతే, ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే నేనేం చెప్తున్నానంటే, లాంగ్ వీడియోస్ పెట్టండి. మంచి కంటెంట్‌తో లాంగ్ వీడియోస్ పెట్టండి. తప్పకుండా సక్సెస్ ఫీడ్ ఉంటుంది. సో షార్ట్స్ వల్ల మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. కానీ పబ్లిక్ వాచ్ అవర్స్ రావన్నమాట. సో షార్ట్స్ వల్ల మానిటైజేషన్ అవ్వాలంటే చాలా కష్టమని నేను చెప్తాను. సో ఎందుకంటే లాంగ్ వీడియోస్‌తో మనకి పబ్లిక్ వాచ్ అవర్స్ పెరుగుతాయి. 4000 అవర్స్ ఈజీగా కంప్లీట్ అవుతాయి. మనకు ఒక 2, 3 వీడియోస్ మనం మంచి కంటెంట్‌వి పెట్టినాం అనుకోండి. సో ఆ వీడియోస్ అనేవి రెగ్యులర్‌గా వెళ్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు తప్పకుండా చూస్తూనే ఉంటారు. అంటే మన కంటెంట్ చూసే కదా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో అలాంటప్పుడు అందులో మంచి యూజ్‌ఫుల్‌గా ఉండేవి పెడితే తప్పకుండా వాటిని చూస్తారు. సో అప్పుడు మనకేమైతుందంటే మన వ్యూస్ అనేవి పెరిగి అలాగే మనకు పబ్లిక్ వాచ్ అవర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో అలా మనకి ఛానెల్ అనేది ఈజీగా మానిటైజేషన్ అయిపోతది. సో ఇక్కడ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే కంటెంట్ అనేది చూసుకొని పెట్టండి. సబ్స్క్రైబర్స్ ఏదైతే మన ఛానల్‌లో కోరుకుంటున్నారో ఆ కంటెంట్ అయితే పెట్టడానికి మీరు ట్రై చేయండి. సో యూట్యూబ్ స్టార్ట్ చేసి మనకు సబ్స్క్రైబర్స్ ఎక్కువే ఉన్నారు. కానీ మానిటైజేషన్ అవ్వకుండా ఉండే ఛానల్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఏంటంటే మన షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సో అప్పుడు మనము కంటెంట్ పెట్టినా కూడా సబ్స్క్రైబర్స్‌కి రీచ్ అవ్వదనమాట. సో వాళ్ళు అవాయిడ్ చేస్తారు. అంటే మన షార్ట్ ఒక రకంగా ఉండి మనం పెట్టిన కంటెంట్ వేరేలా ఉందనుకోండి, సబ్స్క్రైబర్ అనేవి చూడ్డానికి ఇంట్రెస్ట్ చూపెట్టరనమాట. సో అది మీరు మైండ్‌లో పెట్టుకోండి. మనకు సబ్స్క్రైబర్‌తో పాటు కంటెంట్ ఉండాలి. కంటెంట్ మంచిగా పెడితే మనకు వాచ్ అవర్స్ రావాలి. అది మెయిన్ అనమాట. సో ఇప్పుడు నా ఛానల్‌లో సబ్స్క్రైబ్ చూసుకుంటే తక్కువే ఉన్నారు. సో అయినా కూడా నేను పేమెంట్ తీసుకున్నాను అంటే మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ మనకు రావాల్సింది పబ్లిక్ వాచ్ అవర్స్ రావాలి. మానిటైజేషన్ అవ్వడానికి. ఆఫ్టర్ దట్ ఏమైతది మనకు పేమెంట్ తీసుకునే ఛాన్స్ వస్తదనమాట. సో మానిటైజేషన్ కంప్లీట్ అయితే మనకు పేమెంట్ తీసుకోవచ్చు. సో పేమెంట్ అనేది రావడం స్టార్ట్ అవుతది. సో ఇక్కడ మనకు ఇదంతా ప్రాసెస్ అనేది ఫైనలైజ్ అవ్వడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. సో ఛానల్ క్రియేట్ చేయడం దగ్గర నుంచి పేమెంట్ వచ్చే వరకు కూడా మనకు యూట్యూబ్ నుంచి కనెక్షన్ ఉంటూనే ఉంటది. వాళ్ళు మనకు మెయిల్ చేస్తారు. మనం ఏ మెయిల్ అయితే ఇస్తామో ఆ మెయిల్‌కి మెయిల్స్ వస్తూ ఉంటాయి. గూగుల్ నుంచి పిన్ రావడం జరుగుతది. మనకు మానిటైజేషన్ అయిపోతే పిన్ వస్తది. సో అడ్రెస్ కన్ఫర్మేషన్ కోసం. ఆ తర్వాత మనకి గూగుల్ అడ్సెన్స్ నుంచి మనకు అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. సో ఆ ప్రాసెస్ అంతా కూడా చాలా ఉంటుంది. అవన్నీ కూడా మీకు డీటెయిల్స్ కావాలి అంటే గనక ఒక చిన్న కమెంట్ అయితే చేయండి. నేను ఆ వీడియోస్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఎలా పిన్ జనరేట్ అవుతది, అడ్సెన్స్ అకౌంట్ ఎలా డీటెయిల్స్ అనేది మనం ఇవ్వాలి అనేది నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోస్. ఫైనల్లీ నా సబ్స్క్రైబర్స్‌కి చాలా చాలా థాంక్స్ అండి. మీరు ఇంతగా సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేసి ఇంత దూరం తీసుకొచ్చారు. మీ సపోర్ట్ ఉండడం వల్లనే నేను ఇంత దూరం వచ్చాను. సో చాలా చాలా థాంక్స్ అండి. యూట్యూబ్ పేమెంట్ అయితే మనకు ఎలాంటి డౌట్ లేదండి. కరెక్ట్‌గా వచ్చేస్తది. మనకు ఎప్పుడైతే $100 కంప్లీట్ అవుతాయో అప్పుడైతే మనం పేమెంట్ తీసుకోవచ్చు. సో మనం ఇచ్చిన అకౌంట్‌కైతే మనకు పేమెంట్ అయితే వస్తది. సో అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. అడ్సెన్స్ అకౌంట్‌లో మనం ఏదైతే ఇస్తామో అందులోకి మనకు అమౌంట్ అయితే వచ్చేస్తది. సో ఫస్ట్ అయితే మనకు వైటు స్టూడియోలో మనకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటది డైలీ. ఏ వీడియోకి ఎంత అమౌంట్ వస్తుంది అని చెప్పేసి మనం డైలీ చెక్ చేసుకోవచ్చు వైటీ స్టూడియోలో మనము చెక్ చేసుకున్నప్పుడు $100 ఎప్పుడైతే ఫిల్ అవుతాయో నెక్స్ట్ టైము మనకి ఆ అమౌంట్ అనేది గూగుల్ అడ్సెన్స్‌కి ట్రాన్స్ఫర్ అవుతది. అక్కడి నుంచి మనకి పేమెంట్ అనేది రిలీజ్ అవుతదనమాట. మనం ఏ అకౌంట్ అయితే ఇచ్చామో ఆ అకౌంట్‌కి కరెన్సీ రూపంలో మనకి అమౌంట్ అయితే వస్తదనమాట. డైరెక్ట్‌గా నాకు అకౌంట్‌కి యాడ్ అయ్యింది. సో అప్పుడు కూడా మనకు మెసేజ్ వస్తది. సో ప్రతీదీ కూడా మనకు మెయిల్ చేస్తారనమాట. సో గూగుల్ నుంచి వచ్చే పేమెంట్ అయితే ఎలాంటి డౌట్ అయితే లేదండి. కరెక్ట్‌గా వచ్చేస్తది. మనకు ఎప్పటి వరకు అంటే ప్రీవియస్ మంత్ ఉంటుంది కదా! ఎగ్జాంపుల్‌గా డిసెంబర్ మంత్ తీసుకున్నామనుకోండి. డిసెంబర్‌లో మనము పేమెంట్ అనేది $100 ఫిల్ అయింది అనుకుంటే అది వచ్చేసి ట్యాక్స్ కట్ అయిన తర్వాత మనకి ట్యాక్స్ కూడా ఎంతో కట్ కాదు. కొంచెమే కట్ అవుతది. అది కట్ అయిన తర్వాత మనకు ఆ అమౌంట్ అనేది జనవరిలో పేమెంట్ వస్తదనమాట. జనవరి
21 టు 26 లోపు మనకు అకౌంట్‌కి వచ్చేస్తది. నేనైతే జనవరి 23కి నాకు అకౌంట్‌లో అమౌంట్ అయితే పడింది. సో, చాలా హ్యాపీగా అనిపించిందండి పేమెంట్ వచ్చిన తర్వాత. సో, 2 ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ అనమాట యూట్యూబ్. నేను స్టార్ట్ చేసి పేమెంట్ తీసుకునే వరకు. సో, ఫైనల్లీ నేనైతే పేమెంట్ అయితే తీసుకున్నాను. సో, మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సో, ఈ చీర కుచ్చులనేవి ఎలా ఉన్నాయనేది ఫైనల్‌గా కామెంట్ చేయండి తప్పకుండా. చీర కుచ్చులని ఎలా కట్టనేది క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు అర్థం కానట్లయితే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఒకసారి ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి. మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతది. యూట్యూబ్‌లో మనకు పేమెంట్ రావాలంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలండి. సో, ఇక్కడ యూట్యూబ్‌లో నేను ఛానల్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి పేమెంట్ తీసుకునే వరకు నా సక్సెస్ వెనకాల మా ఆయన సపోర్ట్ అయితే చాలా ఉందండి. ఎవరికైనా ఇది చాలా చాలా అవసరం. మనం ఏ పనైనా చేస్తున్నప్పుడు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. ఇది మాత్రం నేనైతే నా విషయంలో నేను మా ఆయననే చెప్పుకోవాలి. సో, ఎందుకంటే తను నా వెనకాల నుండి నా ఛానల్‌ని ప్రతిరోజు చూడడము, ఎలా వెళ్తుంది అనేది తను మళ్ళీ యూట్యూబ్‌లో సెర్చ్ చేసుకొని ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని నాకు చాలా సజెషన్స్ అయితే ఇచ్చారు. సో, అలా సపోర్ట్ ఉంటే కనుక మనం ఎందులో అయినా సక్సెస్ అవుతాము. అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. సో, మీరు కూడా ఛానల్‌ని క్రియేట్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా వెయిట్ చేయండి. మంచి మంచి ఇవి కంటెంట్స్ అయితే పెడుతూ మీరు అయితే సక్సెస్ స్పీడ్‌ని అయితే చూసుకోండి. సో, ఎనీవే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎలాంటి వీడియోస్ పెట్టాలి అనేది కూడా మీ సలహా అయితే నాకు అవసరమని నేను అనుకుంటున్నాను. సో, తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.